नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। दर्शकों, 2 दिन पहले एक हादसा हुआ था। हम सब जानते हैं कि सोनकास और सांगड़ी गांव में, और सोनकास गांव में आज इस वक्त सौभाग्यवती सुनीता का बिजली गिरने से उनकी मौत हो गई थी। आज उसकी परामर्श करने के लिए, उनसे मुलाकात करने के लिए विधायक पायल शंकर और एमपी गुड़ाम नागेश यहाँ पर पधारे और उनके पति भारत से मुलाकात की और उनसे बात की और उनके परामर्श की और उनके घर को यानी उनके परिवार को एक हौसला अफजाई किया और हिम्मत अफजाई की। कहते हैं कि अगर जो भी सरकार की तरफ से आवंटित जो दिया जाएगा, जो रकम मिलेंगी, वो हम जल्द से जल्द इस परिवार को दिया जाएगा। और दूसरी बात, खुद विधायक ने कहा है कि मेरे तरफ से भी, विधायक की तरफ से भी कुछ सहायता प्रदान की जाएगी और जिस तरह से भी सरकार की तरफ से आवंटित की जो रकम है, जैसा कि 5 लाख हो, इनको पीड़ित को घर हो, ये सभी सुविधाएं इस वक्त इस परिवार को दिया जाएगा। और उनके बच्चों को अच्छी शिक्षा के लिए भी कहा गया है कि उनके बच्चों को भी अच्छी शिक्षा प्राप्त करने के लिए भी हम पूरी तरह से कोशिश करेंगे। साथ ही साथ विधायक ने कहा है कि जिस तरह से अभी आंधी तूफान का मौसम चलता है, अभी जून के महीने में ज़्यादातर गर्माहट के वजह से, बादलों की कड़कड़ाहट की वजह से बिजलियों का जो धोखा होता है वो इस माह में ज़्यादा होता है। इसलिए सतर्क रहे, सावधान रहे। जहाँ पर भी ऐसे मौका दिखे तो बिल्कुल खुले में आ जाए और एक साथ मिलकर न रहे। 2 जानों बैठकर अपने एड़ियों से लगाए और जो भी बिजली की जो सुविधा, जिस तरह से बचाव किया गया है, जिस तरह से गाइडलाइन दी गई है, उसी तरह से रहे और इस वक्त सावधानी और सतर्कता रखें। धन्यवाद। ఇంటర్లో నంబర్ వచ్చి ఫస్ట్ వెళ్ళాలి టికెట్ మొన్ననే పోయింది ఆమె తీసుకుపోయి సోమవారం వచ్చింది పాపం ఇప్పుడు ఇతడు పెద్ద సార్ ఇతడి సుఖ హెల్త్ మంచిగా 95% క్లియర్ అయింది ఏదైనా మొక్కుడు కూడా తీరాలి బాబుకి ఒక్కసారి సార్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక్కసారి నేను కలుస్తా మళ్ళా మీరు గెలవాలని మన చంద్రబాబు నాయుడు గెలవాలని మనందరూ గెలవాలని నేను మతంగి మాత అని ఉంటుంది ఒకటి, దానికి నేను మొక్కినాను సార్. మా నాయుడు గారికి కలిసిన తర్వాత ఛత్తీస్గఢ్ పోయిన తర్వాత మళ్ళీ మీరే పంపండి తిరుపతి సార్. भजन करायला येत होतो तुमच्या घरी मी लहान असताना बाबा. జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టం. ప్రకృతి వైపరీత్యాలటువంటి సందర్భంలో ఈరోజు సోనకాస్లో సోదరుమని, ఒక మహిళా సోదరుమని చనిపోవడం, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వడం కోసం నేను స్థానిక శాసనసభ్యులు సోదరులు పాయల్ శంకర్ గారు, మా నాయకులందరూ కూడా కలిసి ఆ కుటుంబాన్ని మనోధైర్యాన్ని ఇవ్వడం కోసము రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చేయవలసినటువంటి విషయాలను కూడా ఇప్పుడే అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. తొందరలోనే సహాయం అందేటట్టుగా ఇద్దరం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పోయినటువంటి ప్రాణాన్ని ఎవరం కూడా తీసుకురాలేం. ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా ఈరోజు జరుగుతున్న విషయాన్ని మనం అందరం కూడా, ఎందుకంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన నిండు ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఇక్కడ ఎందుకంటే చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ లాల్టేకడీలో ఇంకా కుటుంబం ఉంది. దాన్ని ఇప్పుడే శాసనసభ్యుల వారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి ఎంతవరకు అయితే ఇల్లు విషయంలో కావచ్చు, ఆర్థికమైనటువంటి విషయంలో కావచ్చు, వారికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పిడుగుపాటుకు బేలా మండలంలోని సోన్కాస్ గ్రామంలో ఒక మహిళ, మరి అదేవిధంగా ఈ మండలంలోని సాంగడి గ్రామంలో మరో మహిళ, ఒకే రోజు ఆ ఇద్దరు మహిళలు కూడా పిడుగుపాటు వల్ల చనిపోవడం, ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబంకి జరిగినటువంటి బాధ, ప్రకృతి వల్ల జరిగినటువంటి ఈ యొక్క విషయానికి ప్రభుత్వం నుంచి
అన్ని రకాలుగా సహాయం చేయించడానికి గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ నగేష్ గారు, నేను నా వంతు ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తూ ఆ యొక్క సంఘటన బాధాకరమైనప్పటికీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఏ రంగం నుంచి వాళ్లకు సహాయం చేయగలుగుతామో ఆ రకమైనటువంటి ప్రభుత్వ పరంగా మరి అదేవిధంగా నేను కూడా వ్యక్తిగతంగా నా వంతు కొంత సహాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వర్షాకాల ప్రారంభ సమయంలో కొంత పొలాలకు చేనులకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టకరం. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని సందర్భంగా తెలియదు.